ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. ఇక్కడ ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్తముగా తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు వాక్యం? యథార్థంగా ప్రవర్తించే వారిని ఆయన వర్ధిల్లజేస్తాడట. అంటే మనం వర్ధిల్లకపోవడానికి ఒక కారణం ఇది కూడా ఉంటుంది. ఏంది? మన లోపల ఉన్న కపటము, అసూయ ఉంటుంది కదా. కాబట్టి మనలో ఏముండాలి? యథార్థంగా ఉండాలి. కొందరు పేదవాళ్ళు ఇంటి ముంగటికి వస్తే కూడా వారిని కనికరించరు. అన్నం తినేటప్పుడు కాకి వస్తే కాకిని కొడితే మెతుకులని చేతులకించి పోయి బయట పడతాయి అంటారు. పిసినారి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, పద్ధతి విషయంలో యథార్థంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఉన్న వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడట. యుక్తంగా తమ మార్గం నడుచుకున్న వారిని దేవుడు తప్పకుండా ఆయన వారికి కేడెంగా ఉంటాడంట. మంచి మార్గం నడుచుకున్న వారికి దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన కేడెంగా, దుర్గంగా ఉంటాడు. ఆయన కొండగా, కోటగా, దాగు చోటుగా ఉంటాడు. ప్రతి ఆపద నుంచి తప్పిస్తాడు, దాచుకుంటాడు ఆయన రెక్కల కింద మనల్ని. ఆయన కాపాడనంటున్నాడు. అదే ఆదికాండంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా కదా. అతని సమస్యల తర్వాత అప్పుడు దేవుడు వాక్యం అతని యుద్ధకు వచ్చి ఏమంటున్నదంటే దేవుడు వాక్యం అబ్రామును భయపడకు, నేను నీకు ఎలా ఉన్నానంటే కేడెముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు అబ్రాముతో పలికాడు. అంటే అబ్రాము దేవుడి అందు నమ్మాడు. ఆయన దేవుడు అబ్రామును పిలిచినప్పుడు, దేవాతి దేవుడు పిలిచినప్పుడు అబ్రాము ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే దేవుని నమ్మి వచ్చాడు. కాబట్టి ఆయనకు ఆ దేవుడు కేడెముగా ఉన్నాడు. ఆ బహుమానం అత్యధికమవునన్నాడు. అదే కాదు, ఏమీ లేకుండా వచ్చిన అబ్రాము కోట్ల పడగలెత్తిన ఆశీర్వాదంతో రింపబడ్డాడు. యెహోవా ఆశీర్వాదం వలన అబ్రాము ఆశీర్వదింపబడ్డాడు. అంతగా జరిగించాడు. ఎలా? ప్రభువుల వారిని నమ్మాడు. ఆయన నమ్మాడు కాబట్టి అప్పుడు దేవుడు వాక్యం అతని యుద్ధకు వచ్చింది. ఆ వాక్యం అతనికి కేడెముగా ఉండి ఆ వాక్యమే మార్గం చూపించింది. ఆ వాక్యమే ఆధారమై, ఆ వాక్యమే ఆశీర్వాదం అయ్యింది. ఇక్కడ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారిని ఉన్నత స్థలములను త్రొక్కుదువు అంటున్నాడు కదా. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, యెహోవా నేను రక్షించగలిగిన దేవుడు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి నీ భాగ్యం ఎంతో గొప్పదే కాదు, ఇంకేమంటాడు? ఆయన నీకు సహాయకరమైన కేడెమట. సహాయం చేస్తాడు, ప్లస్ కేడెముగా ఉంటాడు కదా. ఔన్నత్యము, గౌరవం కలిగిస్తాడు దేవుడు కదా. ఆయన కలిగించే ఖడ్గము తోడుగా ఉంచుతాడు. శత్రువులందరినీ లోపరుచుకున్నట్లు దేవుడు శత్రువులు లోబడినట్లుగా చేస్తాడు. శత్రువులను త్రొక్కేటంతగా చేస్తాడు అన్నట్టు దేవుడు. ఎప్పుడు దేవుడు మనకు కేడెంగా ఉన్నప్పుడు, దేవుడే సహాయకరమైన రక్షణగా మనకు ఉన్నప్పుడు, దేవుడు మన ఔన్నత్యాన్ని పెంచినప్పుడు, ఇదంతా జరగాలంటే దేవుడి నోటితో మనం గొప్పవారుగా ఎంచబడాలంటే దేవుని వాక్యమును నమ్మాలి. ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే అని భక్తుడు అంటున్నాడు. ఏమని? నా దుర్గము నీవే, నేను ఆయన ఆశ్రయిస్తున్నాను. ఎలా చేసుకున్నాడు భక్తుడు? దేవుణ్ణి దుర్గముగా చేసుకున్నాడు, కేడెముగా చేసుకున్నాడు. నా కేడెము, నా రక్షణ శృంగం అంతా నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నాకెక్కడ లేదు ఆశ్రయము, నీ దగ్గర నాకు ఆశ్రయ స్థానం ఉంది. నా రక్షకుడవు నీవే. బలత్కారులు పట్టుబట్టి నన్ను బాధపెడుతున్నారే, వారి చేతిలో నన్ను రక్షించుటకు నీవు సమర్థుడవు, నువ్వు కీర్తనీయుడవు, నువ్వు పూజనీయుడవు. కాబట్టి నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు శృంగము, నీవే నాకు రక్షణకర్త అంటున్నాడు. మరి మనము మన సమస్యను బట్టి ఏమనుకుంటున్నాం? ఎవరిని కేడెముగా చేసుకున్నాం, ఎవరిని ఆధారంగా చేసుకున్నాం? ఒకవేళ మనుషులను గనక ఆధారం చేసుకుంటే మనుషులు ఏ మాత్రం మనకు సహాయము చేయరు. అదే మన భారమంతా యెహోవా మీద మోపి మనము తన సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి కన్నీటి ప్రార్థన చేసి మనసు విప్పి అడిగినప్పుడు దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యము విడిపిస్తుంది, ఆ వాక్యం ఆశీర్వాదిస్తుంది, ఆ వాక్యం ఆరోగ్యం ఇస్తుంది, ఆ వాక్యం ఔన్నత్యం ఇస్తుంది, ఆ వాక్యం రక్షణ శృంగం ఇస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకుంటే ఆయన కేడెముగా ఉంటాడు, సహాయకరమైన కేడెముగా మనకుంటాడు. ఎవరిని నమ్మినను వ్యర్థమే. నమ్మడము అనేది మనుషులను ఈ రోజులలో అది మంచిది కాదు. దేవుని నమ్ము, నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు. ఇక్కడ ఇలా అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ
దేవుడుట యథార్థవంతుడట, అందుకని యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు కదా. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, ఆయన శరణు వచ్చిన వారందరికీ ఆయన కేడెము అంటున్నాడు కదా. ఎవరట? ఆయన శరణు జొరాలి. మనం ఎవరిని శరణ చూస్తున్నాం? లాయర్ల శరణ చూస్తున్నామా? అధికారుల శరణ చూస్తున్నామా? బంధువుల శరణ చూస్తున్నామా? జాగ్రత్త, ఎవరిని శరణ వచ్చినను నీ రూపాయి వేస్ట్. ఒకవేళ నీ దగ్గర రూపాయలు లేకపోతే నీ తిరగడము వేస్ట్, నీ ఆలోచన కూడా వృధా. ఇక్కడ దేవుడిని ఆశ్రయంగా చేసుకో, దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే కేడెంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, యెహోవా. ఆయన మాట నిర్మలము, ఆయన మాట సత్యము. ఎందరిని నమ్మిన మోసపు మాటలు చెప్తారు, మోసపైన ఆలోచనలు మార్గాలు చెప్తారు, కానీ దేవుని నమ్మితే యథార్థమైన మార్గం ఆయన చూపిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ దేవుని మాత్రమే నమ్ముటకు దేవుడి సన్నిధిలో మనము కృపను పొందుకుందుముగాక. అదే యెహోవా, నీవే నాకు కేడెముగాను, నా తల ఎత్తువాడవుగాను, నా అతిశయాస్పదముగాను ఉన్నావు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎవరట? దేవుణ్ణి కేడెముగా చేసుకున్నప్పుడు ఆయన ఉన్న శ్రమలలో, సమస్యలలో ధైర్యమును పొందుకున్నాడు. మరి నీకు లేని ధైర్యము ఈరోజు రాత్రి దేవుడి సన్నిధిలో ఈ దినము దేవుణ్ణి అడుగు, నీకు దేవుడు కేడెముగా ఉంటాడు. నీ అతిశయమంతా దేవుని అందు అతిశయించు. మాట్లాడుతున్న ప్రతిసారి, కృంగుతున్న ప్రతిసారి, ఎవరు లేరు అని కృంగిపోతున్న ప్రతిసారి నీ ముందు నీ దేవుడు నిల్చున్నాడు. ఆయన వాక్యమై నీ యొద్దకు వస్తున్నాడు, ఆయన మాటై నీ యొద్దకు వస్తున్నాడు, ఉపదేశమై నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన నీకు కేడెంగా ఉంటకు వస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించాలనుకుంటూ, ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను ధైర్యపరచాలనుకుంటున్నాడు, ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయనను కోరుకో, ఆయనను కేడెంగా మార్చుకో. నీవు దుఃఖపడకు, నువ్వు బాధపడకు. దేవాతి దేవుడే నీ ముందున్నాడు. నీవు ముందున్న దేవుణ్ణి మర్చిపోయి నీ చుట్టూన్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి నువ్వు బంధువుల వైపు, స్నేహితుల వైపు చూస్తే ఎవరు రారు. ఈ రోజులలో నీ దగ్గర రూపాలు ఉంటే, డబ్బులు ఉంటేనే అందరు వస్తారు. అవి లేకపోతే నీ దగ్గరికి రారు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు చిన్న సమస్య అయినా వారికి పెద్దగా ఏదో ఆచరణ పలకరిస్తారు. అదే నీ దగ్గర రూపాయలు అయినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అని నిన్ను కనబడ్డా కానీ పక్క నుంచి వెళ్ళిపోతారు, కానీ రారు. కాబట్టి దేవుని నమ్ము, దేవుడు నీ ఎదుట నిలబడి నీకు కార్యం చేస్తాడు. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పింపుము, నన్ను తప్పించి వాడెవడును లేకపోగా అని బాధపడుతున్నాడు దావీదు గారు కదా. ఏమని అంటున్నాడు ఇక్కడ భక్తుడు అని అంటే, యెహోవా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను ఎవరైతే తరుముతున్నారో శత్రువులందరి చేతుల నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించు వారు ఎవరు లేరు. ప్రార్థించు ఈ దినము, నాకెవరు లేరు ప్రభా, నీవు తప్ప, నాకు నువ్వు విడిపించు. నన్ను, నా కుటుంబాన్ని విడిపించు, ఈ రోగం నుంచి విడిపించు, ఈ అప్పుల నుంచి విడిపించు, ఈ సమస్య నుంచి విడిపించి, మానసిక వేదన నుంచి విడిపించి, అవమానం నుంచి విడిపించు. రండి ప్రభువా, కరుణించిన నీవే, కొట్టిన నీవే, ఆదరించిన నీవే, నీవు తప్ప ఎవరు లేరని ప్రార్థించు. ఈ రాత్రి నీవు ప్రార్థిస్తే దేవుడు ఉదయకాలం కల్లా నీకు ఉత్తరం ఇచ్చనే ఉంటాడు. దేవుడు శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన జాలి, దయ, యథార్థవంతుడు, కనికరం కలిగిన దేవుడు. కాబట్టి నీ పిలుపు కొరకు, నీ ఆదరణ కొరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వెప్పుడు ఆహ్వానిస్తావు దేవుడిని, ఎప్పుడు సహాయం అడుగుతావు అని చూస్తున్నాడు. నీవు అడగడం మొదలుపెట్టు, అప్పుడు దేవుడు నీకు సహాయం ఇచ్చుటకు, నేను ఆదుకున్నటకు నీ ముందే ఉంటాడు. తరము వారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ ఇంట్లో ఏమి లేకపోయినను బాధపడకు, నీవన్నీ కలిగిన దేవుణ్ణి ఆశ్రయించు. ఆ దేవుడే నీకు సమస్తము సమకూర్చనై ఉంటున్నాడు. అందుకే దేవుడి సన్నిధిలో ఎప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టుటకు సిద్ధమై ఉండాలి. దయగల వారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుడి ఎడల నీవు యథార్థంగా ఉండు అంటున్నాడు భక్తుడు కదా. దేవుడు ఎలా ఉంటాడంటే, మనము విత్తనము ఏదైతే విత్తుతున్నామో ఆ పంట కొయ్యాలి అంటే దేవుడే చెప్పాడు. నువ్వు ఏ కొలతతో కొలుతావో ఆ కొలత నీకు మరలా కొలవబడుతుంది అని. అంటే మనము దేవుడి ప్రజలు, ఈ ప్రజలందరూ దేవుడి ప్రజలు. యథార్థంగా ఉండు, నమ్మకు ఎవరిని. యథార్థంగా నువ్వు ప్రవర్తించినప్పుడు వారు మోసపుచ్చుతున్నారే నిన్ను, ఆ శిక్ష వారి మీదకి దేవుడు పంపిస్తాడు. కానీ నీకు మాత్రం ఆ కష్ట నష్టాలలో నీవు చేసిన ఆ ఉపకారమే యథార్థ రూపంలో దేవుడు నేను యథార్థవంతుడిగా ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? యథార్థవంతులనట దేవుడు, యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడట కదా. ఇక్కడ అంటున్నాడు ఏమని, దయగల వారి ఎడల దయ చూపిస్తాడట. ఇతరుల ఎడల మనం దయ కలిగి మాట్లాడతాం, దయ కలిగి అయ్యో పాపం అలా జరిగిందని మాట్లాడి చూపిస్తాం చూడు దయ. వారికి లేకపోతే ముద్దన్నం పెట్టడము, లేకపోతే 1 కిలో బియ్యం ఇవ్వడము, ఏదో వారి జీవితాలలో కొదువైంది కొంచెం ఇచ్చి మనము వారిని ఓదార్చినట్లయితే, సహాయపడినట్లయితే, దయ కలిగి చేసినట్లయితే ఆ దయ దేవుడు తప్పకుండా మన మీదకి రప్పిస్తాడని వాక్యం సెలవిస్తుంది. వాక్యమై వచ్చాడు దినము దేవుడు మన దగ్గరికి. మనం అది నేర్చుకునాలి. ఎందుకంటే ఇక్కడ అంటూ యథార్థవంతులు యథార్థంగానే ప్రవర్తిస్తాడట. కపటంగా ఎవరు ప్రవర్తిస్తారో వారి ఎడల దేవుడు ఎప్పటికైనా కపటంగా ప్రవర్తిస్తాడు. యథార్థంగా ఉన్న మన ఎడల దేవుడు ఎప్పుడైనా యథార్థంగా ప్రవర్తించుటకు ఆయనే మనకు తోడుంటున్నాడు.
యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని ప్రేమించువారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు చెడుతనం ఉంచుకోవద్దు. ఎందుకు ఉంచుకోనద్దు అంటుందంటే, యేసుక్రీస్తుల వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతి, న్యాయములు, యథార్థత, సత్యము, సమాధానము కలిగిన దయా జాలి కలిగిన దేవుడు అయింటున్నాడు. ఆయనలో ఏ చెడుతనము లేదు. కాబట్టి నన్ను ఆరాధించి నన్ను ప్రేమిస్తున్న వారు మీ లోపల ఏ చెడుతనం మీరు ఉంచుకోకూడదు. వాటిని తొలగించి వేయండి, నేను మీ హృదయాలలోకి వస్తాను అని ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుడు వాక్యమును చదివినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యమై మన యుద్ధకు వస్తాడు. అది నమ్మినప్పుడు మన కార్యం జరుగుతుంది. నమ్ముదామా ఈ దినము నుండి? నమ్మి దేవుడు యందు భయభక్తులు నిలబడి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.